సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల అభియోగాలపై పోలీసుల విచారణకు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి మూడో రోజు సహకరించలేదని తెలుస్తోంది. రాఘవరెడ్డిని 9 గంటల పాటు విచారించిన సునీత, షర్మిల, విజయమ్మలపై పెట్టించిన పోస్టుల విషయంపై సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. మొబైల్ ఫోన్లు తీసుకురావాలని పోలీసులు చెప్పినా అవి పోయాయని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు రాఘవరెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. శుక్రవారం మరోసారి విచారణకు రావాలని ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పోలీసులు వరుసగా మూడో రోజు విచారించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రాఘవరెడ్డిని కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించారు. 9 గంటల పాటు ప్రశ్నించిన సామాజిక మాధ్యమాల్లో పెట్టించిన అసభ్యకర పోస్టులపై సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు తెలిసింది. సునీత, షర్మిల, విజయమ్మలపై ఈ ఏడాది జనవరిలో వర్రా రవీందర్ రెడ్డి ఫేస్బుక్లో 5 అసభ్యకర పోస్టుల్ని షేర్ చేశారు. వీటిని అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పెట్టించారని వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వరుసగా 3 రోజుల పాటు 41A నోటీసులు ఇచ్చి కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ రాఘవరెడ్డిని ప్రశ్నించారు. రాఘవరెడ్డి ఉపయోగించే మొబైల్ ఫోన్లు తీసుకురావాలని చెప్పినా వాటిని విచారణ సమయంలో తీసుకురాలేదు. 2 మొబైల్ ఫోన్లు పోయాయని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ మొబైల్ ఫోన్లలో కీలక సమాచారం ఉందని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో పలు ప్రశ్నలు అడిగినా దాటవేత ధోరణి ప్రదర్శించారు. దీనివల్ల విచారణ ముందుకు సాగలేదు. శుక్రవారం రాఘవరెడ్డి మరోసారి విచారణకు రావాలని డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. ఈ విచారణ మూడో రోజు కూడా కొనసాగింది. అలాగే మళ్ళీ 13వ తారీఖు ఉదయం 10 గంటలకి మా క్లయింట్ బండి రాఘవరెడ్డి గారు వాళ్ళ ముందర డీఎస్పీ గారి ముందర బెంచ్కి ఫ్రైడే ఉందండి. దీని మీద ఆర్గ్యుమెంట్స్ జరగాల్సి ఉంది. బోత్ సైడు పిటిషనర్ సైడు, రెస్పాండెంట్ సైడు ఆర్గ్యుమెంట్స్ జరగాల్సి ఉంది. అదే రోజు ఆర్డర్స్ రావచ్చు, రాకపోవచ్చు. లేకపోయినా సేమ్ ఆర్డరు ఎప్పుడైతే ఆర్డరు ఫైనల్ ఆర్డర్ వచ్చిందో అంతవరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు విచారణ మా ఎదుట అంటే కోర్టు డైరెక్షన్ లేదు కాబట్టి అలాంటి అవకాశం లేదండి. అది అలా జరగలేదు. రాఘవరెడ్డిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. అతని ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టు ఇచ్చే నిర్ణయం ఆధారంగా పోలీసులు ముందడుగు వేనున్నారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై కడప కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. అధికార పార్టీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో గత నెల 11న అరెస్టైన రవీందర్ రెడ్డిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దానిపై నేడు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.